బాబా ఏం పేరు? నా పేరు గంటపాక భిక్షపతి, ఎక్కడి నుంచి? భువనగిరి, హనుమన్వాడ, 6వ వార్డు. ఎట్లా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ 10 years అవుతుంది కదా, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తా ఉంది, ఇట్లా మంచి చేసిందా గవర్నమెంట్? అంటే గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఆ రోజుల నుంచి ఇప్పటిదాకా నేను చూసిన కాలంలో నాకు కూడా 56 సంవత్సరాలు దాటింది. నేను కూడా చూసుకుంటూ వచ్చిన ఆ రోజులలో కూడా మేము నీళ్లు తెచ్చుకొని కూడా ట్రాక్టర్తోని బిందెలతోని మున్సిపల్ ఆఫీసర్ ధర్నాలు చేసినాము. కరెంటు కూడా రానికి 3 గంటల సేపు 4 గంటల సేపు ఇట్లా బంద్ ఇచ్చేది. అలాంటి సమస్యల కోసం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నాక ఈ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ మంచినీటి సమస్య కానీ ఈ కరెంటు సమస్య కానీ లేని పథకాలు కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి ఇవాళ ప్రజలకు ఆ రోజు కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉండే అధికారము అది కింది జనానికి రాకుండా ఉండే. అదే విధంగా ప్రతి సమస్య కూడా ప్రతి పరిష్కారం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కింది స్థాయి కార్యకర్తల నుంచి ప్రజలకు కూడా అందుబాటుకు వచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకునే విధంగా జరిగింది. కాబట్టి ఈరోజు రోడ్లు కానీ డ్రైన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాది ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టిన గత ప్రభుత్వాలు ఎక్కడ లేవు. గత 20 సంవత్సరాలు నుంచి చూస్తున్నప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పటి నుంచి ఈ 10 ఏళ్ల పరిపాలన ఈరోజు మేమైతే ఇంత మంచిగా ఈ పరిపాలన చూసి యువత కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ పేద మహిళలు కానీ ఈరోజు వాళ్ళకు అందుబాటులో ఏ సమస్య కూడా వాళ్ళ చేతికి అందుతుంది. కాబట్టి వారు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి పరిపాలన ఎవరు చేయలే కాబట్టి వేరే ప్రభుత్వం వస్తే ఈ పథకాలు ఎక్కడ పోతాయో, ఈ పథకాలు మాకు రాకుండా పోతాయేమో, ఈ 3 గంటల కరెంట్ వస్తుందేమో, ఈ రైతులకు ఈ రైతు బంధు రాదేమో, కళ్యాణ లక్ష్మి రాదేమని చాలా మంది భయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకొని మా పథకాలకు మాకు అందుబాటులో రావాలి. మళ్ళీ ఇంకా సన్న బియ్యం కానీ మహిళలకు 3000 పథకం సౌకర్యం కానీ ఇట్లా 400 రూపాయల గ్యాస్ కానీ ఇలాంటి పథకాలు కూడా మాకు అందుబాటులో తీసుకొస్తానని చెప్తున్నాడు. మళ్ళీ గెలిస్తే ఇలాంటి పథకాలు మాకు కావాలి అని జనం కోరుకుంటున్నారు. కాబట్టి పేద ప్రజలు ముఖ్యంగా అనగారిన ప్రజలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ దళిత బంధు కానీ కనీసం దళిత బంధు వచ్చిన సందర్భాలు ఇప్పటిదాకా పెట్టలే. ఒక కుటుంబాన్ని బాగుపడే 10 లక్షలు వస్తే ఇప్పుడు ఉదాహరణకు ఒక నియోజకవర్గం 11 మందికి ఇస్తున్నారు. 11 మంది కుటుంబాలు కూడా బాగుపడతాయి కదా, అటువంటి ఇచ్చిన సందర్భం లేదు. అలాంటివి దానికోసం చాలా కష్టపడి మాకు ప్రభుత్వాలు ఇయ్యలే, అలాంటి ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి మాకు ఇస్తుంది. కాబట్టి నేను కూడా ఒక దళితునే, నాకు కూడా ఒక 10 లక్షల రూపాయలు వస్తే ఆశతో బతున్నా, నా కుటుంబం కూడా బాగుపడతా నేను ఆశపడుతున్నా. ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా మాకు 100 రూపాయలు కానీ 1000 రూపాయలు సాయం చేసి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రావాలి, మళ్ళీ రావాలి, ఈ ప్రజలకు సేవ చేయాలి. దాంతో పాటు రైతు బంధు విషయానికి వస్తే మీరు అన్నట్టుగానే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట మీకు ఐడియా ఉందా? అయితే ఒక మాట ఏంటంటే ఆయన సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు. ఇక్కడ ఏమంటుంటారు కేసీఆర్ 1 ఎకరానికి 16,000 ఇస్తాడు. సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే రైతు బంధు ఎక్కడ? 1 ఎకరానికి 16,000 రూపాయలు ఇచ్చే రైతు బంధు ఎక్కడ? 10 ఎకరాలు కూడా 16,000 లెక్కేసుకుంటే 1,60,000 వస్తున్నాయి. అలాగే ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రైతుకి ఇస్తాయి. అసలు ఇచ్చే దాఖలాలు ఉన్నాయి. ఇంత ముందుకు మీరు 50 సంవత్సరాలు పరిపాలించే వల్ల ఎందుకు ఈ ఆలోచన మీకు రాలేదు? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ మా కేసీఆర్ చేసిన పథకాలను మీరు నకలు కొడుతున్నారు, కాపీ కొట్టి. ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు, 1 ఎకరానికి 16,000 ఇస్తా అంటున్నాడు ఎవరైతే భూమి ఉంటుందో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే కౌలు రైతులకి 15,000 ఇస్తా అంటున్నాడు. ఒకవేళ కౌలు రైతు కాకపోతే యజమానికి 15,000 ఇస్తా అంటున్నాడు. ఈ కౌలు రైతుకి యజమాని మధ్య వ్యత్యాసం ఉంది. ఎందుకంటే కౌలు రైతులు కష్టజీవులే కాదంటే, కానీ ఇక్కడ రైతు సొంత భూమి ఉన్న వాళ్ళకు ఇసుకుంటే కౌలుకి అంటే ఈ కౌలుకు రైతులకు ఇద్దరికి మధ్యలో కొట్టాడ పెడుతున్నారు. ఎందుకంటే రైతులకు అలాగే చేయాలి, వాళ్ళు కూడా భూమి ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు కూడా ఏదైనా సౌకర్యం జీవించాలి. ఏదంటే ఆల్రెడీగా మీకు కూడా సంవత్సరానికి 10,000 అలాగా కౌలు చేసే వాళ్ళు కూడా పర్మనెంట్ గా చేస్తే ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి సౌకర్యం కల్పిస్తే కూడా బాగుంటుంది. దానికోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మాటలు ఒకరికి ఇస్తే ఒకరికి ఏమంటున్నాడు మరి అంటే అదే అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక్కడ పార్టీలకు వ్యతిరేకంగా ఎవరు చేస్తలేరు. అన్ని పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు సమానంగా ఇస్తుడు. నువ్వు ఒక పార్టీకి ఇస్తలేవు. ఒక్క మాట చెప్తారు ఉదాహరణకు, మనకి రేవంత్ ఏమంటే మన పార్టీ గెలిచినాక మన కార్యకర్తలకు ఇచ్చినాక ముందు వేరే వాళ్ళకి ఇవ్వాలని అని అంటుడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రజలు సమానం, అందరికి సమానంగా ఇవ్వాలి. అది ఎవరైనా కానీ ఇప్పుడు మా కేసీఆర్ ఇస్తలేడు. అట్లా అందరికి అన్ని గ్రామాలలో ఊళ్ళలో కూడా కాంగ్రెస్ కాదు
ఎవరు కాకుండా దళిత బంధు అనేది అందరికి ఇస్తుండు, రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా అందరికి ఇస్తుండు. కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ లేరా, బీజేపీ లేరా? అంతే, అన్ని కులాలకు సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండు కలిపి పరిపాలిస్తుంది కాబట్టి ఒక్కదాని మీద చెప్పే నాకు రైతు విషయంలో, ఈ రైతు బంధు విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎకరాలకు 16,000 ఇస్తుంది కదా, మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు మీరు రైతులు ఏం చెప్తారే? అంటే మేము రైతులు ఏమంటుంటే గత ప్రభుత్వాలు చేసినప్పుడు పంటలు పండించుకున్నప్పుడు 3 గంటలు టైం ఇస్తేనే రాత్రిపూట టైం ఇస్తే రాత్రిపూట పడుకొని ఆ గంట సేపు అక్కడ పొలం కాడ ఉండి ఆ గంట సేపు పంట పండించుకుంటే పొలం బరకపోయేది, పంట పడకపోయేది, తెల్లా చూస్తే ఎండిపోయేది. ఇలాంటి పరిస్థితులు మేము చూసినాం కాబట్టి, అలాంటి ప్రభుత్వం చేయలే కాబట్టి ఈయన చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వమే మాకు నీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ అన్ని అనుకూలంగా రైతులకు ఉంది కాబట్టి అలాగనే మాకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. ఇంతకుముందు గిట్టుబాటు ధర కూడా ఆ కళ్ళముల మేము ఇవాళ మా ఒడ్డు వాళ్ళే కొనుక్కపోతారు. ఇంతకుముందుకు మేము ఉదాహరణ చూసినాం, మా భువనగిరిలో బీటకు తీసుకొస్తే మేము రాత్రిపూట కవులు పండుకునేది, 2 రోజులు వచ్చేది, 4 రోజులు బట్టి 4 రోజుల దాకా మా కొనకపోయేది. అలా దళారీల వ్యవస్థ వచ్చేది. దానివల్ల మేము చాలా నష్టపోయింది కాబట్టి మాకు అలాంటి ప్రభుత్వాలు వద్దు, మాకు ఉన్నది చాలు. అసలు మీరు చేసేది ఏముంది? మీరు చేస్తున్నారు కదా, ఇక్కడ చేస్తున్న ప్రభుత్వాలు ఎందుకు వద్దంటున్నావు? చేయకపోతే కదా ఇవాళ 10,000 రూపాయలు ఇచ్చిన ముందుకు 16,000 ఇస్తట్టుడు నిరూపిస్తుడు. అదేవిధంగా మాకు రైతులకు కూడా మాకు సంతోషంగా ఉంది. ఇలా ఒక మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు ఆటోమేటిక్ గా 1 రోజుల్లో మాకు బ్యాంక్ జమ అవుతున్నాయి. చచ్చిపోతే ఓవరాల్ గా కౌలు రైతులకి యజమాని ఏదైతే భూమికి సంబంధించిన యజమాని ఉంటాడో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ కోసం రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు అవుతుంది. అదే అంటున్నా, ఇప్పుడు భూమి ఉన్న రైతు ఏమంటుండు, నా భూమి మీద నేను నీకు పంట పండించి కిరాయి లెక్క ఇచ్చిన, ఒక ఇల్లు కిరాయి నీకు ఎట్లా ఇస్తున్నావు, నాకు 5,000 రూపాయలకు ఒక రూమ్ లెక్క కిరాయికి ఇస్తున్నావు, దాని లెక్క నువ్వు చెల్లిపోవాలి. కానీ నా భూమి మీద నీకు ఎట్లా పంట పండిస్తే నీకు ఇస్తా, రైతు బంధు ఎట్లా ఇస్తా? అది కాదు. కాకపోతే ఇలా ఉంటావు, రేపు వెళ్ళిపోతావు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేస్తావు, తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు నా పంట నీకెందుకు ఇవ్వాలి? నా బంధు ఇది రైతు బంధు నీకెందుకు వెళ్ళని ఆలవాదన. అంటే వీళ్ళకి అన్నదమ్ములు లెక్క ఉన్న వాళ్ళు కొట్టుకోనికి ఈ పరిస్థితి ఇలా తీసుకొచ్చి పెడుతుండ్రు. అది కేసీఆర్ చేయలేకపోనా? కేసీఆర్ కూడా కౌలకు కూడా రైతు బంధు ఇచ్చోడే, కానీ వీళ్ళ భూముల కాడ తగదు వస్తుంది. వాళ్ళు ఇప్పుడు రైతుకి ఎవరికైతే రైతు బంధు వస్తుందో వాళ్ళు మాట్లాడుకొని చేసుకుంటారు. అంటే ఈ అన్నదమ్ములు లెక్క ఉన్న వాళ్ళని చిచ్చు పెట్టి విడగొట్టి వీళ్ళ గడిచి పెట్టి ఇట్లా విడగొట్టి పరిపాలించే విధానం తీసుకొచ్చారట రేవంత్ రెడ్డి. దాని వల్ల ఏమైతే ఇప్పుడు అన్నదమ్ములు లెక్క ఒక తమ్ముడు తీసుకుండు, కౌలుకు అన్నగా తీసుకుండు, ఆయనకి రైతు కౌలు చేసుకునే వాళ్ళకి రైతు రాకపోతే తిరుగుబాటు చేస్తాడు. ఆ భూమి ఏమవుతుంది? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా కాదంటాడు రేపు. ఆ పరిస్థితి ఏమైతే ఇప్పుడు అదే రైతు సొంత భూమి కూడా కౌలు దొరికితే రేపు. అంటే ఇదే ఈ విధానాన్ని రేవంత్ రెడ్డి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రైతుల మోసం చేయాలని చూస్తున్నాను. రైతుల మోసం అట్లా కాదు, మీరు పరిపాలించిన విధానంలో కాంగ్రెస్ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పండి, మీరు ఇచ్చిన పథకాలు ఇంతకుముందుకు ఎందుకు చేయలే, మీరు ఎందుకు ప్రవేశపెట్టలే? అప్పటి నుంచి కాదు నుంచి ఇప్పటిదాకా మీరే పరిపాలించింది. ఈ పథకాలను మీకు ఎందుకు ఆలోచన? మా కేసీఆర్ చేసిన పథకాలను మీరు కాపీ కొట్టి మళ్ళీ మీరు చెప్తున్నారు ఆ బడ్జెట్ కూడా పెంచింది కేసీఆర్. దాన్ని చూసే నువ్వు ఇవ్వాలంటున్నావు మాట, నీకు లేదు ఆలోచన. ఈసారి మాత్రము 70 నుంచి 70% మనకు కేసీఆర్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. 3వ సారి అటాక్ చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.